నిజామాబాద్ జిల్లా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలో ఆదివారం రోజున నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో జిల్లా పసుపు బోర్డు సంఘం అధ్యక్షులు నరసింహనాయుడు పాల్గొన్నారు. సందర్భంగా బీజేపీ పార్టీ మండల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ప్రసంగించారు. వర్ని మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన కమ్మ సోదరులు అధికంగా ఉన్నారని, వారు ఈసారి బీజేపీ పార్టీకి మద్దతు తెలపాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, వాటిని కేసీఆర్ వ్యతిరేకించి తిరిగి జగన్ను పీఎం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశారు. కమ్మ సోదరులు వాటిని ఖండించి బీజేపీ పార్టీకి ఓటు వేసి నరేంద్ర మోదీని పీఎం చేయాలని ఆయన సూచించారు. అలాగే ఈ సమావేశంలో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు మాట్లాడుతూ, ఈసారి బాన్స్వాడ నియోజకవర్గంలో అధిక శాతం జనాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో తిరిగి మోదీని ప్రధానిగా ఎన్నుకునే ఆలోచనలు ఉన్నాయని సూచించారు. తాము ఏ పార్టీ కండువా వేసుకున్నా ఇందులో ఈసారి బీజేపీ పార్టీకి ఓటు వేస్తామని తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. ఇన్ని రోజులు పోచారంతో భయపడి బీజేపీలో చేరలేని యువకులు ఏకమై ఈసారి బీజేపీలో చేరినట్లు స్థానిక ఎన్నికల్లో వారికి అవకాశం కల్పిస్తానని ఆయన సూచించారు. పోచారం పాలనలో మర్రి చెట్టు కింద మొక్కలు పెరిగినా వారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తానని వారు అన్నారు. గతంలో 10 సంవత్సరాలు ఎన్నిక చేసిన బీబీ పాటిల్ టీఆర్ఎస్లో ఉండటంతో పోచారం కుటుంబ సేవలకి సరిపోయాయని, ప్రజలతో సంబంధం లేకుండా పోయాయని అన్నారు. ఈ సమావేశంలో వర్ని మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఇల్తెపు శంకర్, మండల కార్యదర్శి రమేష్ రాథోడ్, బీజేపీ నాయకులు సాయిబాబా, రజనీకాంత్, బాషాలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పాలన కోసము దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సందర్భంలో మన బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కూడా అనేక గ్రామాలు, అనేక మండలాలు తిరిగి ఇప్పటికీ మాకు 180% మేము ఏ కండువా కప్పుకున్నా ఓటు మాత్రం మోడీ గారికి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. అదే భాగంగా ఇక్కడ వర్నిలో కూడా ఈరోజు ప్రచారంకి కోటపాటి నరసింహరావు గారు రావడం జరిగింది, నాయుడు గారు. ఆయనతో పాటు తిరిగాము. కొన్ని విలేజ్ల్లో తిరిగితేప్పటికీ కూడా సెటిలర్స్ కమ్మవాళ్ళు ఓట్లు కూడా ఖచ్చితంగా మేము బీజేపీకి ఓట్లు వేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ భాగంగా రేపు రాబోయే 2-3 రోజుల్లో యూత్ కూడా బీజేపీ సీనియర్ నాయకులు దేశం కోసం, ధర్మం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ధృవత్వమైనటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ గారు దేశాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసి భారతదేశం యొక్క ఆర్థిక స్థితిలో 5వ స్థానానికి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి దిగినటువంటి అభ్యర్థి ప్రధానమంత్రికి పోటీ చేసే అర్హత ఉన్నటువంటి వ్యక్తి కేంద్రంలో ఏ పార్టీలో లేదు. రాహుల్ గాంధీ పప్పుపై ఇస్తూ హోదానే ప్రధానమంత్రి జమ్మూ నెహ్రూతా. ఆయన ప్రధానమంత్రి ఇప్పుడు కాదు, అతనికి దిగైన వ్యక్తి కాదు. మరి ఇంకో విషయం చెప్తున్నాము, ఈరోజు కారు గుర్తుకు ఓటేసినట్లయితే ఆ ప్రధానమంత్రి కేసీఆర్ అయ్యే అవకాశం కూడా లేదు. మనకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు కావు, స్థానిక సంస్థల ఎన్నికలు కావు, అసెంబ్లీ ఎన్నికలు కావు, మన రాష్ట్రానికి సంబంధించిన అసలే కావు. కేవలం దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉండాలంటే అది భారతీయ జనతా పార్టీ ఉండాలా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్ర ఏమున్నదంటే, ఎక్కడ చూసినా ఏ అభ్యర్థి దగ్గరికి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మీరు అభ్యర్థి సరైన అభ్యర్థి మీరు పెట్టలేదు, సరిగా లేరు మీ అభ్యర్థి, మేము మోడీని చూసి ఓటేస్తామని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు. నేను చెప్తున్నాను, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో, ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి బీపీ పాటిల్ గారికి మద్దతుగా కేంద్రంలో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి కావడం కోసం మరి ఈరోజు వర్ని పట్టణంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ ఎన్నికలు ఏదైతే ఉందో ఇది కేవలము దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే వారి పరిపాలనను దేశ ప్రజలు
ప్రత్యక్షంగా చూసి మరొకసారి మోడీ గారి చేతుల్లో ఈ దేశ భవిష్యత్తును పెట్టాలని ఒక స్థిర నిశ్చయంతో ఈరోజు దేశ ప్రజలు ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో కూడా మరి గతంలో ఏ పార్టీకి ఓటేసినప్పటికీ కూడా ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఓటేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మరి గతంలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో లేకుంటే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అనేక